సో ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీ 7.2 ఎక్సర్సైజ్లో 5th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. దీనికి ముందు 4th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ. సో ఇప్పుడు ఇది కనుక మీరు నోటీస్ చేసినట్లయితే 5th ప్రాబ్లంలో 2 పాయింట్స్ ఇచ్చి డివైడ్ చేసే పాయింట్ కూడా ఇచ్చారు. ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో కనుక్కోండి అన్నారు. కానీ ఈ ప్రాబ్లం కనుక మీరు జాగ్రత్తగా చదివినట్లయితే ఏ అండ్ బి, ఏ 1, -5, బి -4, 5 ఈ 2 పాయింట్స్ని ఎక్స్ యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడిగారమ్మా. సో ఇక్కడ డివైడ్ చేసే పాయింట్ ఇవ్వాల, ఎక్స్ యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడిగారు. మీకు క్లారిటీ కోసం డయాగ్రామ్ కూడా డ్రా చేశాను. ఆ డయాగ్రామ్ చూసి మీరే భయపడాల్సిన అవసరం లేదమ్మా. జస్ట్ మనకి కోఆర్డినేట్ యాక్సిస్ చూసినట్లయితే మీకు రియల్గా ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన, ఒక ఇమాజిన్ రావడానికి నేను మీకు డయాగ్రామ్ గీసాను. సో ఇమాజిన్ చేయండి. ఇక్కడ ఇమాజిన్ చేయడం కన్నా ఎదురుగానే ఉంది కదా మనకి. సో ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చారమ్మా. 1, -5 అంటే 4th క్వాడ్రంట్లో ఉంటుంది, అండ్ -4, 5 అంటే 2nd క్వాడ్రంట్లో ఉంటుంది. ఈ రెండింటిని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ని మనం ఈ ఎక్స్ యాక్సిస్ కట్ చేస్తుంది కదా, ఈ పి అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది కదా. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారంటే ఈ పి అనే పాయింట్ని కట్ చేస్తుంది, దాని రేషియో ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకేనా? సో 2 పాయింట్స్ మామూలు ప్రాబ్లం లాగానే, కాకపోతే ఇంతకు ముందు ప్రాబ్లంలో మనకి ఒక పాయింట్ ఇచ్చి అది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడిగితే, ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఎక్స్ యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నారు. అంటే ఎక్స్ యాక్సిస్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. నేను ఆ పాయింట్ని పి అని తీసుకున్నాను. ఆ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉందమ్మా. అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే కంపల్సరీగా y వాల్యూ 0 అవుతుంది, ఆర్డినేట్ వాల్యూ 0 అవుతుంది, మీకు తెలుసు. సో కాబట్టి ఇప్పుడు మనమే ఆ పాయింట్ తీసేసుకోవచ్చు, x, 0. అదే y యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడిగారు అనుకోండి, 0, y అని తీసుకోవాలి. ఆ ప్రాబ్లం కూడా మనకి ఎగ్జాంపుల్లో ఇచ్చారు. సో కేర్ఫుల్గా ఉండండి. ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసే రేషియో కనుక్కోండి అని అడిగినప్పుడు ఇక్కడ మనం రేషియో కనుక్కోవాలి, డివైడ్ చేసే పాయింట్ కూడా ఇవ్వడు. బీ కేర్ఫుల్. అయితే ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఆ పాయింట్ని మనం x, 0 అని తీసుకోవాలి. ఒకవేళ y యాక్సిస్ డివైడ్ చేసే రేషియో కనుక్కోండి అంటే ఈ పాయింట్ని మనం 0, y అని తీసుకోవాలి p ప్లేస్లో. అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇంకా ఆ 4th ప్రాబ్లం ఎలా చేసామో 5th ప్రాబ్లం కూడా అలాగే చేస్తాం అనమాట. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు. డివైడ్ చేసే పాయింట్ ఎక్స్ యాక్సిస్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే రేషియో k:1 అని తీసుకోవాలి, అండ్ p వాల్యూ x, 0 అని తీసుకోవాలి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అయిపోయింది ఇంకా. సో లుక్ ఎట్ హియర్, ఇచ్చిన 2 పాయింట్స్ అండ్ బీ కేర్ఫుల్. డయాగ్రామ్లో ఇది ఫస్ట్ ఉంది కదా అని చెప్పేసి మీరు ఏ అని దాన్ని తీసుకోకూడదమ్మా. మనకి ఇచ్చిన ఆర్డర్లోనే తీసుకోవాలి. సో పాయింట్ ఏ, పాయింట్ బి, x1, y1, x2, y2 అండ్ ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసే రేషియో అంటే కంపల్సరీగా x, 0 అని తీసుకోండి. y యాక్సిస్ డివైడ్ చేసే రేషియో అంటే 0, y అని తీసుకోవాలి. ఇప్పుడు దాని ప్రస్తావన వద్దు మనకి. సో ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసే రేషియో అని అడిగారు కాబట్టి x, 0 అని తీసుకోవాలి. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ రేషియో ఎప్పుడు కనుక్కోమని అడిగినా గుర్తుపెట్టుకోండి అమ్మా. k:1 రేషియో ఎంత అని అడిగాడు అంటే ముందు k:1 రాసేసుకోండి m1, m2 ప్లేసెస్లో. నౌ దిస్ ఈస్ ద ఫార్ములా. ఈ ఫార్ములాలో ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తం సబ్స్టిట్యూట్ చేసుకోండి అండ్ బీ కేర్ఫుల్. ఏబి అనే వాడే ఇచ్చేసాడు, కానీ మనం డివైడ్ చేసే పాయింట్ని p అని మనం అనుకున్నాం, అండ్ రేషియో కూడా మనం అనుకుంటున్నాం k:1 అని. కాబట్టి ఇక్కడ లెట్ అని రాసుకోండి. a, b ఓకే. లెట్ p x, 0 అండ్ రేషియో k:1. లెట్ అంటే తీసుకుంటున్నాము అని. నా ఫార్ములా ఇది.
సో p ప్లస్ x, 0 తీసుకోండి అండ్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఈ వాల్యూస్ వస్తాయి. సో ఫైనల్గా ఇది వస్తుంది. ఇక్కడ కేర్ఫుల్గా ఉండండి. ఇంతకుముందు ఇచ్చిన పాయింట్లో యాక్సిస్ అని యాక్సిస్కి ఈక్వల్ చేసుకోండి, ఆర్డినేట్ని ఆర్డినేట్కి ఈక్వల్ చేసుకోండి, ఏది ఈక్వల్ చేసుకున్నా కే వాల్యూ వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసే రేషియో అన్నప్పుడు మీరు యాక్సిస్ అని ఈక్వల్ చేసుకుంటే ఆన్సర్ ఎక్స్లో వస్తుంది, అంటే ఆన్సర్ కేలోనే ఉంటుంది, కే వాల్యూ ఎక్స్లో వస్తుంది. సో దానివల్ల మనకి యూజ్ లేదు, వేరియబుల్స్లో రాకూడదు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలంటే వెరీ సింపుల్ అమ్మా, ఆర్డినేట్ని ఈక్వల్ చేసుకోండి సరిపోతుంది. మరి యాబ్సిస్ అని ఈక్వల్ చేసుకున్న ఆర్డినేట్ని ఈక్వల్ చేసుకున్న మనకి సేమ్ ఆన్సర్ వస్తుందని చెప్పుకున్నాం కదా. సో కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ జీరోని ఆర్డినేట్కి ఈక్వల్ చేసుకుంటే సో ఈ మొత్తం వాల్యూ ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనం 5k - 5 = 0, k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 1 అని వచ్చింది. ఇక్కడ రేషియో ఒకటి కనుక్కొని ఆగమని లేదమ్మా, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశాడు. ఆల్సో ఫైండ్ రెండు సార్లు వచ్చింది, ఇట్స్ ఓకే. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ డివిజన్. ఆ డివిజన్ చేసే పాయింట్ కోఆర్డినేట్స్ కనుక్కోమన్నారు, అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ కూడా కనుక్కోమని అడిగారు. సో ఇక్కడ వరకు చేస్తే మీకు హాఫ్ మార్క్సే వస్తాయమ్మా, ఫుల్గా చేయాలి, బీ కేర్ఫుల్. ఆల్సో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ద డివిజన్, అంటే డివిజన్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయండి. డివిజన్ చేసే పాయింట్ px, 0. 0 ఆల్రెడీ y వాల్యూ తెలిసిపోయింది కాబట్టి x వాల్యూ కనుక్కుంటే ఈ ప్రాబ్లం ఫినిష్ అవుతుంది. సో ఆల్రెడీ k వాల్యూ దీని నుంచి మనకు 1 అని వచ్చింది కదా. సో ఇప్పుడు మనం యాబ్సిస్ ని ఈక్వల్ చేసుకొని k ప్లేస్లో ఆ 1 సబ్స్టిట్యూట్ చేసామంటే x వాల్యూ వచ్చేస్తుంది. సో ఇక్కడేమో మనకి x వాల్యూ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే k = 1 అని వచ్చిందమ్మా. సో రేషియో k:1 అంటే 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో 1:1 రేషియోలో డివైడ్ చేస్తే ఆ పాయింట్ని మిడ్ పాయింట్ అని కూడా అన్నాం, కానీ ఇక్కడ మిడ్ పాయింట్ యూజ్ చేయకూడదు. మనం చేసిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత తెలిసింది 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అని. సో 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి మిడ్ పాయింట్ కనుక్కున్నా మనకి p వాల్యూస్ వస్తాయి అమ్మా. ఆ తర్వాత లేదు మీరు x వాల్యూ ఈక్వల్ టు అని చెప్పేసి k ప్లేస్లో 1 అని సబ్స్టిట్యూట్ చేస్తే x -3/2, అంటే ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని x యాక్సిస్ 1:1 రేషియోలో -3/2, 0 దగ్గర కట్ చేస్తుంది. ఓకేనా, ఇదమ్మా ప్రాబ్లం.